हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు మనం ఈ వీడియోలో వర్తమాన్ కాల్లో మీరు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాము తరచుగా చేసేటువంటి రోజువారీ పనులను, అలవాటుగా చేసే పనులను మనం వర్తమాన్ కాల్లో చెప్తాము. అటువంటి సెంటెన్సెస్ ని మనం హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు నేను, నువ్వు అనే దాంతో కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అక్కడ కావలసినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ చూడండి, నేను స్కూల్కి వెళ్తాను, రోజు చేసేటువంటి పని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సో అది నిజం. ఓకే, అందులో ఎటువంటి మార్పు ఉండదు. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం వర్తమాన కాలంలో ఎలా చెప్పాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం మీరు, మేము అనే వాటితో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాము. ఆప్ అని చెప్పేటప్పుడు ప్రతి క్రియాపదానికి తే, హై, తే అనేది ఎండ్ చేయాలి. అది ఫెమినైన్ ఫామ్ అయితే తీ, హై, తీ, హై అని ఎండ్ చేయాలి. ఓకే, సో మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. మీరు భోజనం చేస్తారు, ఆప్ ఖానా ఖాతే హై, తరచుగా రోజుగా చేసే పని. ఆప్ ఖానా ఖాతీ హై, మీరు భోజనం చేస్తారు. మీరు స్కూల్కి వెళ్తారు, ఆప్ రోజ్ స్కూల్ జాతే హై, ఆప్ రోజ్ స్కూల్ జాతీ హై. మీరు నీళ్లు తాగుతారు, ఆప్ పానీ పీతే హై. అదే ఫెమినైన్ అయితే ఆప్ పానీ పీతీ హై. మీరు టీవీ చూస్తారు, ఆప్ టీవీ దేఖతే హై. మీరు టీవీ చూస్తారు, ఆప్ టీవీ దేఖతీ హై. మీరు పుస్తకం చదువుతారు, ఆప్ కితాబ్ పढ़ते హై. మీరు అనే పదంతో వర్తమాన్ కాల్లో రోజువారీ అలవాటుగా చేసే పనులను ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం. మీరు ఉత్తరం రాస్తారు, ఆప్ పత్ర లిఖతే హై. మీరు ఉత్తరం రాస్తారు, ఆప్ పత్ర లిఖతీ హై. మీరు పాట పాడుతారు, ఆప్ గానా గాతే హై. అదే ఫీమేల్ వెర్షన్ అయితే ఆప్ గానా గాతీ హై. మీరు బట్టలు వేసుకుంటారు, ఆప్ కపడే పెహన్తే హై. రోజు అలవాటుగా చేసే పని. ఆప్ కపడే పెహన్తీ హై, మీరు బట్టలు వేసుకుంటారు. మీరు పళ్ళు తెస్తారు, ఆప్ రోజ్ ఫల్ లాతే హై. మీరు రోజు ఫ్రూట్స్ తెస్తారు. ఆప్ ఫల్ లాతీ హై, ఫెమినైన్ ఫామ్. మీరు టీ తయారు చేస్తారు, ఆప్ చాయ్ బనాతే హై. ఫీమేల్ వెర్షన్ అయితే ఆప్ చాయ్ బనాతీ హై. మీరు క్రికెట్ ఆడుతారు, ఆప్ క్రికెట్ ఖేల్తే హై. మీరు క్రికెట్ ఆడుతారు, ఆప్ క్రికెట్ ఖేల్తీ హై. మీరు త్వరగా లేస్తారు, ఆప్ జల్దీ ఉఠతే హై. రోజు త్వరగా లేస్తారు, ఆప్ జల్దీ ఉఠతే హై. అదే ఫీమేల్ వెర్షన్ అయితే ఆప్ జల్దీ ఉఠతీ హై. మీరు డాన్స్ చేస్తారు, ఆప్ డాన్స్ కర్తే హై. ఆప్ రోజ్ డాన్స్ కర్తే హై. అదే ఫీమేల్ వెర్షన్ అయితే ఆప్ రోజ్ డాన్స్ కర్తీ హై. మీరు పెద్దగా నవ్వుతారు, ఆప్ జోర్ సే హంస్తే హై. అతనికి అలవాటు. మీరు
అది ఫీమేల్ అయితే आप जोर से हंसती हैं మేడం आप जोर से हंसती हैं మీరు పెద్దగా నవ్వుతారు. మీరు అప్పుడప్పుడు ఏడుస్తారు కొన్నిసార్లు. आप कभी कभी रोते हैं అంటే ఎదుటి మనిషి మెస్కులైన్ అయినప్పుడు ఆప్ రోతే హై అని చెప్పాలి. ఎదుటి మనిషి ఫీమేల్ అయినప్పుడు ఆప్ కభీ కభీ రోతీ హై అని చెప్పాలి. ఇప్పుడు మనం మేము అనే వర్డ్తో చూద్దాం. హమ్ ఖానా ఖాతే హై మేము భోజనం చేస్తాము, తరచుగా రోజు చేసే పని. హమ్ చికెన్ ఖాతే హై మేము చికెన్ తింటాము కదా, హమ్ చికెన్ ఖాతే హై. హా మేము స్కూల్కి వెళ్తాము, హమ్ స్కూల్ జాతే హై మేము స్కూల్కి వెళ్తాము, రోజు అలవాటుగా చేసే పని. మేము నీళ్లు తాగుతాము, హమ్ పానీ పీతే హై. ఇక్కడ మీరు హమ్ వచ్చినప్పుడు క్రియాపదం ఎలా ఎండ్ అవుతుంది అబ్జర్వ్ చేయాలి. మేము టీవీ చూస్తాము, అలవాటు. మేము హమ్ టీవీ దేఖ్తే హై, హమ్ టీవీ దేఖ్తీ హై. మేము పుస్తకం చదువుతాము, హమ్ కితాబ్ పढ़ते హై. అదే ఫెమినైన్ ఫామ్ అయితే హమ్ కితాబ్ పढ़ती హై. మేము ఉత్తరం రాస్తాము, హమ్ పత్ర లిఖతే హై. అది అందరూ లేడీస్ ఉన్నటువంటి గ్రూప్ అయితే హమ్ పత్ర లిఖతీ హై. మేము పాట పాడతాము, హమ్ గానా గాతే హై. మేము పాట పాడతాము. అదే ఫీమేల్ ఫెమినైన్ ఫామ్ అయితే హమ్ గానా గాతీ హై. మేము బట్టలు వేసుకుంటాము, హమ్ కపడే పహన్తే హై. అదే ఫీమేల్ వెర్షన్ అయితే హమ్ కపడే పహన్తీ హై. మేము పళ్ళు తెస్తాము, తీసుకొస్తాము, హమ్ ఫల్ లాతే హై. అలవాటు, మేము పళ్ళు తెస్తాం, హమ్ ఫల్ లాతే హై. హమ్ ఫల్ లాతీ హై మేము పళ్ళు తెస్తాము. హమ్ చాయ్ బనాతే హై మేము టీ తయారు చేస్తాము. అదే ఫీమేల్ ఫెమినైన్ వెర్షన్ అయితే హమ్ చాయ్ బనాతీ హై. మేము క్రికెట్ ఆడతాము, అలవాటు. హమ్ క్రికెట్ ఖేల్తే హై, హమ్ క్రికెట్ ఖేల్తీ హై మేము క్రికెట్ ఆడతాము. మేము త్వరగా లేస్తాము, హమ్ జల్దీ ఉఠ్తే హై. అదే ఫీమేల్ వెర్షన్ అయితే హమ్ జల్దీ ఉఠ్తీ హై. మేము నాట్యం చేస్తాము, హమ్ డాన్స్ కర్తే హై. హమ్ డాన్స్ కర్తీ హై. మేము పెద్దగా నవ్వుతాము, హమ్ జోర్ సే హంస్తే హై. అలవాటు, హమ్ జోర్ సే హంస్తీ హై. మేము కొన్నిసార్లు ఏడుస్తాం, అప్పుడప్పుడు ఏడుస్తాం, హమ్ కభీ కభీ రోతే హై. హమ్ కభీ కభీ రోతీ హై. ఇలా మెస్కులైన్ ఫామ్ అయినప్పుడు హమ్ రోతే హై, ఫీమేల్ అయినప్పుడు హమ్ రోతీ హై. అదే మెస్కులైన్ అండ్ ఫెమినైన్ మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా మెస్కులైన్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి, హమ్ రోతే హై అని యూజ్ చేయాలి. ओके, तो जाते जाते लाइक कीजिए और काइंडली कमेंट योर ओपिनियन. थैंक यू.